పాఠశాలలను బలోపేతం చేసే దిశగా అన్ని చర్యలు తీసుకుంటుంది. పాఠశాలల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు నాణ్యమైన విద్యను అందించడం ద్వారా విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు అధికారులు దృష్టి సారించారు. అంతేకాదు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు పౌష్టికాహారం అందించేలా ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి 1 నుంచి 12 తరగతుల విద్యార్థులకు అల్పాహారంతో పాటు పాలు అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు విజయ డైరీ నుంచి పాలు సేకరించేందుకు ఏర్పాట్లు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. అందుకు అనుగుణంగా అధికారులు చర్యలు చేపట్టారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం 29 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. జాతీయ పోషకాహార సంస్థ నిబంధనల మేరకు 1 నుంచి 12 క్లాసుల వరకు చదివే విద్యార్థులకు అల్పాహార సమయంలో గ్లాస్ పాలు ఇస్తారు. ఈ లెక్కన రోజుకు సుమారు 3 నుంచి 4 లక్షల లీటర్ల పాలు అవసరమవుతాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం మేరకు పాఠశాలల విద్యార్థులకు పాలు సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నామని డైరీ అధికారులు పేర్కొంటున్నారు. రైతుల నుంచి రోజువారీగా సేకరించే 4 లక్షల లీటర్ల పాలు పాఠశాలలు, అంగన్వాడీ విద్యార్థుల అవసరాలు తీర్చడంతో పాటు సంస్థ పరంగా పాడి ఆధారిత ఉత్పత్తులకు సరిపోతాయని పేర్కొంటున్నారు. సర్కార్ నిర్ణయం వచ్చే ఏడాది ప్రారంభం నుంచి అమలైతే పాడి పరిశ్రమ అభివృద్ధికి, రైతులకు లబ్ధి చేకూరే అవకాశాలు ఉన్నాయి.